కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు, ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ పూర్తిగా అవినీతిమయంగా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నికల్లో తాను పోటీ చేసినప్పుడు నియోజకవర్గ ప్రజలే డబ్బులిచ్చి గెలిపించేవారని, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రజలకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. నిజాయితీ రాజకీయాలకు చోటు లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తనకు 79 ఏళ్లని, 2028 నాటికి 82 ఏళ్లు వస్తాయని సిద్ధరామయ్య తెలిపారు. అప్పటికి తన రాజకీయ జీవితానికి 50 ఏళ్లు పూర్తవుతాయని చెప్పారు. ఆరోగ్యం కూడా గతంలో మాదిరిగా సహకరించడం లేదని పేర్కొన్నారు. ఎన్నికలకు దూరమైన తన మిగిలిన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేస్తానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.